ఏపీ బీజేపీలో 40 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉన్న నేతలను వరుసగా కీలక పదవులు వరిస్తున్నాయి. గత నెలలో ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎంపికయ్యారు. ఇప్పుడు రాజ్యసభకు పాక సత్యనారాయణ ఎంపిక ఊహించని విధంగా జరిగాయి. అయితే ఆర్ఎస్ఎస్తో అనుబంధం, పార్టీ పట్ల నిబద్ధత వారికి ఉన్నత పదవులు తెచ్చిపెడుతోందా? ఈ విషయంలో నేతలకు పదవులు దక్కడంపై పార్టీ క్యాడర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోందా? బీజేపీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి ఏర్పడిన ఖాళీ బీజేపీ కోటాలోకి వెళ్లింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తదితరుల పేర్లు విస్తృతంగా ప్రచారం జరిగాయి. అయితే నామినేషన్ గడువు ముగుస్తున్న కొన్ని గంటల ముందు బీజేపీ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరు ప్రకటించారు. చివరి నిమిషంలో నామినేషన్ వేయించారు. గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నామినేషన్ చివరి రోజు ఇదే తరహాలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజును రెండోసారి ఆ పదవిని దక్కించుకున్నారు. ఒకప్పుడు భీమవరంలో ఒకే కళాశాలలో చదువుకున్న స్నేహితులైన సోము వీర్రాజు, పాక వెంకట సత్యనారాయణ ఇప్పుడు ఒకే సమయంలో ఒకరు ఎమ్మెల్సీగాను, మరొకరు రాజ్యసభ ఎంపీగాను పదవులు పొందారు. బీజేపీతో 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ పట్ల వారి నిబద్ధతను గౌరవిస్తూ వారికి జాతీయ నాయకత్వం పదవులు ఇచ్చింది. దేనికి తోడు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉండడంతో సంఘ్ పరివార్ పట్టుతోనే అనూహ్యంగా వీరి ఎంపిక జరిగిందని ప్రచారం సాగుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పాక వెంకట సత్యనారాయణకు 1976 నుంచి ఆర్ఎస్ఎస్ లో అనుబంధం ఉంది. కళాశాల స్థాయిలో ఏబీవీపీలో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరి 45 ఏళ్లుగా పార్టీలో వివిధ పదవుల్లో పనిచేస్తూ వస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న భీమవరం ఎంపీ శ్రీనివాస వర్మ బీజేపీలోకి రావడానికి కారణం పాక సత్యనారాయణ. ఇదిలా ఉంటే గత నెలలో ఏపీలో బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్సీ పదవిని పాకకే ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ పదవి సోము వీర్రాజును వరించేదే. దీని వెనుక ఆర్ఎస్ఎస్ మద్దతుతో పాటు సోము వీర్రాజుకు శిష్యుడైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పట్టు కూడా ఉంది. అయితే పాక సత్యనారాయణకు ఇవ్వాల్సిన పదవిని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆయన గురువు సోము వీర్రాజుకు దక్కేలా చేశారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి చివరి నిమిషంలో మిస్ అయినా పాక సత్యనారాయణకు నెల రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా రాజ్యసభ పదవి వరించింది. తన రాజకీయ గురువు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి కోసం కృషి చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తాజాగా పాక సత్యనారాయణకు రాజ్యసభ ఎంపీ రావడానికి గత 2 రోజులుగా ఢిల్లీలో మంత్రాంగం నడిపారని అనుకుంటున్నారు. ఇలా ఏపీ బీజేపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గోదావరి జిల్లాకు కీలక పదవులు దక్కడం మరో ఆసక్తికరమైన పరిణామంగా చెబుతున్నారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. సోము వీర్రాజు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. భీమవరం ఎంపీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి. తాజాగా పాక సత్యనారాయణ రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం బీజేపీ ఇప్పటి నుంచే పదవుల జాతరకు తెరలేపిందనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబు ఎలాగైనా రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు రాజ్యసభ సీటును తమకే కేటాయించాలని ప్రధాని మోదీ అమిత్ షాను కోరారు. తమ పార్టీ నేతలకు రాజ్యసభకు పంపించాలని కోరారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం సీఎం చంద్రబాబుకు సర్ది చెప్పినట్టు సమాచారం. రాజ్యసభకు బీజేపీ నేతనే పంపిస్తామని చెప్పారట. దాంతో ఎంపీ సీటుపై చంద్రబాబు ఆశలు వదులుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా ఎంపీ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషం వరకు పెద్దల సభకు వెళ్లేందుకు బీజేపీ నుంచి చాలా పేర్లే వినిపించాయి. ఒకానొక సమయంలో తమిళనాడుకు చెందిన అన్నమలైకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం సాగింది. కానీ బీజేపీ ఊహించని నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
రాజ్యసభ ఎంపీ, శాసన మండలి ఎమ్మెల్సీ లాంటి పదవులు భర్తీలో లాబియింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ ఎంపీ పదవిని ఎలాంటి లాబియింగ్కు ఆస్కారం లేకుండా నిబద్ధత కలిగిన సీనియర్ నేతలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీలో 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న వారికే పదవులు ఇవ్వడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కీలక పదవుల విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇదే తరహాలో సంఘ్ పరివార్ చెప్పిన వారికే పదవులు ఇస్తారా, లేక ఎన్నికల ముందు బీజేపీలో చేరి కీలక పదవులపై కన్నేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.